అందరికీ నమస్కారం అండి. మార్గశిర మాసం 3వ లక్ష్మీవారము. ఈరోజైతే ఎంట్రన్స్లో ఇలాగా ధనుర్మాసం ముగ్గు వేసుకొని కలశం పెట్టుకున్నాను. గడప దగ్గర అయితే ఇలాగా లక్ష్మీ పాదాలు వేసి లక్ష్మీ గీతల ముగ్గు వేసుకున్నాను. గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి అటు ఇటు ఏనుగులను అయితే వేసుకున్నానండి. ఏనుగు బొమ్మలు అయితే వేసుకున్నాను. ఇలా డిజైన్ కింద వేసుకున్నాను. ముగ్గు అయితే ఇలా వేసుకున్నానండి. కంపల్సరీ ఎర్రమన్నితో వేసుకుంటారు మార్గశిర మాసంలో, అమ్మవారికి ఇష్టమని. తర్వాత అయితే ఇంట్లో నేను అమ్మవారి పీఠం ఏర్పాటు చేసుకుని అమ్మవారికి అయితే విరజాజుల మాల వేశానండి. మాల వేసుకుని అమ్మవారిని అయితే పూజకి రెడీ చేసుకుంటున్నాను. ఈ అమ్మవారు అయితే వైజాగ్ వాసులకి చాలా ఇష్టమండి. ఈ అమ్మవారి ఇంట్లో ఏ శుభకార్యం జరుగుతున్నా సరే అమ్మవారి దర్శనం చేసుకుని అప్పుడు వెళ్తారు. పెళ్ళిళ్ళు అవుతున్నా సరే కొత్త పెళ్లి కూతురుని ఒకసారి అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి దర్శనం చేయిస్తారండి. ఎవరైనా సరే బంగారం కొన్న అమ్మవారికి చూపించి వేసుకుంటారు. అక్కడ అంత నమ్మకము. ఈ అమ్మవారికి అయితే మీరు గమనిస్తే అమ్మవారికి ఎడమ చెయ్యి ఒకటి ఉండదండి. అది విగ్రహం దొరికినప్పుడే అలా దొరికిందంటండి. నూతులోని అమ్మవారి విగ్రహము అప్పుడు బావిలోంచి తీసినప్పుడే అలా దొరికిందట అమ్మవారిది. ఈ ఈ చేయి గురించి కూడా చాలా కథలు ఉంటాయి. ఇది రాజులు యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళ కులదేవత అయిన రాజులు అమ్మవారి విగ్రహం దొరకకుండా అలా నూతిలో పడేసినప్పుడు విరిగిపోయిందని, కొంతమంది అయితే బ్రాహ్మణుడు కథ ఉంటుంది ఒకటి, ఆ కథ అయితే చెప్తారు అలాగ జరిగింది అని. అప్పుడు కోపం తగ్గడానికైతే పరమేశ్వరుడు చేయి నరికాడని చెప్తారు. ఏ కథనం ఎలాగైనా సరే అమ్మవారు అయితే మాత్రం చాలా స్వచ్ఛమైన తల్లి ఆవిడ. అక్కడ వైజాగ్ వాసులకైతే చాలా స్వచ్ఛమైన తల్లి ఆవిడ. కోరిన కోరికలు అయితే నెరవేరుస్తూ ఉంటుంది అమ్మవారు. అమ్మవారి గుడి అయితే మాత్రం ఎండకి ఎండి వానకి తడుస్తూ ఉంటుంది. గోపురం అయితే ఉండదండి. అమ్మవారు అలాగే కట్టమన్నారంట గుడి. అందుకే అమ్మవారికి చూస్తే పైన గోపురం ఉండదండి. మామూలుగా ఊసలతో షెడ్ వేస్తారు. పైన కొబ్బరాకులే ఉంటాయి. గోపురం ఉండదు. అమ్మవారు ఎప్పుడు తడుస్తారు, ఎండకి ఎండుతారు, వర్షానికి తడుస్తూ ఉంటారు. ఎప్పుడు గుడి తీసే ఉంటుంది. మ్యాక్సిమం కట్టరంటండి. ఎప్పుడు గుడి తీసే ఉంటుందట. ఎప్పుడైనా మనం వెళ్ళి దర్శించుకోవచ్చు. కాకపోతే అభిషేకాలు అప్పుడే లైన్ ఆపుతారు. రోజుకి 3 సార్లు చేస్తారు. ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 11:30కి, సాయంత్రం మళ్ళీ 6 గంటలకి అభిషేకాలు చేస్తారు అమ్మవారికి. ఆ టైంలో అయితేనే లైన్ ఆపుతారు. ఎప్పుడు అమ్మవారి దర్శనం అయితే మనకి అందుబాటులో ఉంటుందండి. ఈ అమ్మవారు అయితే అక్కడ అన్నప్రసాదం కూడా చాలా బాగా పెడతారండి. వైజాగ్లోని కనకమహాలక్ష్మి గుడి టెంపుల్లో. ఎవరైనా దగ్గరలో ఉన్నవాళ్ళు, వైజాగ్ దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. మీకు అన్ని శుభాలే కలుగుతాయి.